Good evening, all of you. I am Vijay Bhaskar from సంకల్పం టీమ్. అసైన్మెంట్ 5లో భాగంగా మీకు ఇష్టమైన అంశాన్ని సెలెక్ట్ చేసుకొని చెప్పమని చెప్పారు. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే ఒక మనిషి ఏ విధంగా ఆలోచన చేస్తాడు, అతడు బ్యాడ్ హ్యాబిట్ నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి ఇప్పుడు టాపిక్. ఒక మనిషి ఎప్పుడైతే తను పదే పదే ఒక పనిని పదే పదే చేయటం ద్వారా అది ఆ మనిషికి అలవాటుగా మారిపోతుంది. అది లేకపోతే నేను ఉండలేననే పరిస్థితికి వెళ్ళిపోతాడు. సో అది రెగ్యులర్గా 21 డేస్ చేయటం వల్ల అదే అలవాటు. అది లేకపోతే నేను ఉండలేను, దానివల్ల నీకు ఎంజాయ్మెంట్ వస్తుందని మనిషి కన్ఫర్మ్ అవుతాడు. అలవాటు అదే విధంగా అలవాటు అవుతుంది. అయితే ఇది మంచి అలవాటు అయితే ప్రాబ్లం లేదు, అదే చెడ్డ అలవాటు అయితే ప్రాబ్లం. బ్యాడ్ హ్యాబిట్ అంటే ప్రాబ్లం. సరే, ఇప్పుడు ఆ బ్యాడ్ హ్యాబిట్ మనం ఎలా మానుకోవాలి అనే దాని గురించి నేను చెప్తాను. ఒక బ్యాడ్ హ్యాబిట్ మానుకోవాలంటే అసలు ఫస్ట్ చాలామంది దీనిలో 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లోనే చాలామంది ఫెయిల్ అవుతారు. ఫస్ట్ స్టెప్లో మీరు సక్సెస్ అయితే 50% అధిగమించినట్టే. అసలు వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్కి అలవాటు వాళ్ళు అది బ్యాడ్ హ్యాబిట్ అనుకోరు. ఫస్ట్ వాళ్ళు ఏదైతే వాళ్ళు చేస్తున్న పని అది బ్యాడ్ హ్యాబిట్ అయితే వాళ్ళకి అది సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి వాళ్ళకి అది గుడ్ అని అనుకుంటారు. సో దానివల్ల వాళ్ళు బయటికి రాలేకపోతుంటారు. అది స్టెప్ 1. ఫస్ట్ నువ్వు బ్యాడ్ హ్యాబిట్ మానుకోవాలి అంటే స్టెప్ 1, నువ్వు నీకు ఇష్టమైంది కాబట్టి నువ్వు చేస్తున్నావు, కానీ దానివల్ల నీకు నష్టం కాబట్టి కంపారిజన్ చేసుకోవాలి. అంటే నీకు అది చేయటంలో ఉపయోగం ఎంత, చేయకపోతే ఉపయోగం ఎంత, ఇది ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటావో అప్పుడు నీ మైండ్ నువ్వు కంపారిజన్ చేసుకోవటం వల్ల అది గుడ్డ బ్యాడ నీకు కన్ఫామ్ అయితే అప్పటిదాకా నీకు సంతోషం కలుగుతుంది కాబట్టి అది నువ్వు గుడ్డ అనుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిగరెట్ తాగటం వల్ల అతనికి హెల్త్ పాడైపోతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి, ఓకే, టైం కూడా వేస్ట్ అవుతుంది. అంటే ఇది సిగరెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ మనిషి తనకు కంపేర్ చేసుకోలేదు. సిగరెట్ 5 మినిట్స్ తాగుతారు, ఆ 5 మినిట్స్లో తనకి ఎన్ని డబ్బులు, ఎంత టైము, ఇవన్నీ కూడా హెల్త్ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఈ వేస్ట్ని అదే 5 నిమిషాలను వేరే పనిలో పెడితే ఇవన్నీ కూడా నాకు బెనిఫిటే కదా అని ఒకసారి కంపారిజన్ నువ్వు చేసుకోగలిగితే, దానిలో ఉన్నటువంటి నష్టాన్ని కనుక నువ్వు గుర్తుంచుకోగలిగితే, ఎప్పుడైతే నీ మైండ్ ఎప్పుడు ఒక పని చేయాలంటే దానికి సరైన రీజన్ కావాలి. ఒక రీజన్ ఉంటేనే నీ మైండ్ ఆ పని చేయడానికి ముందుకెళ్తుంది. వితౌట్ రీజన్ ఆ పని చేయదు. అది నీ మైండ్ ఒక పని చేయలేదు. నేను ఒక పని ఎందుకు చేయాలి, ఒక రీజన్ అడుగుతుంది. నాకు ఆకలి అవుతుంది కాబట్టి నేను అన్నం తినాలి, నాకు టెన్షన్ రిలీఫ్ ఇవ్వాలి కాబట్టి నేను సిగరెట్ తాగాలి. అందుకని ఒక రీజన్ అనేది అడిగిన తర్వాత మాత్రమే నువ్వు ఒక పని చేస్తావు. నీ మైండ్కి రీజన్ ఇస్తేనే ఆ పని నువ్వు చేస్తావు. అయితే ఆ విధంగా కంపారిజన్ చేసుకున్నంత వరకు నువ్వు దాన్ని బ్యాడ్ అని గుర్తించలేవు. ఇప్పుడు కంపారిజన్ చేసుకుని చాలామంది దీన్ని ఫెయిల్ అవుతారు. ఒకవేళ అది కనుక నువ్వు కంపారిజన్ ఎప్పుడు చేసుకుంటావంటే నువ్వు నీ బుద్ధితో ఆలోచన చేసినప్పుడు మాత్రమే కంపారిజన్ చేసుకుంటావు. ఇక్కడ మనసు బుద్ధి 1-2 చెప్పాల్సి. ఒక మనిషి ఒక విషయాన్ని చెయ్యాలా వద్దా అనేది మనిషి లోపల మనసు బుద్ధి ఒక ఆలోచనలు 2 ఉంటాయి. అది ఆలోచన చేసి ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే నీ బుద్ధికి నువ్వు ఆలోచన చేయడానికి పెత్తనం ఇస్తావో అది మంచిగా నువ్వు ఎలా చేయాలో అది డెసిషన్ ఇస్తుంది. ఎప్పుడైతే నీ మనసుకు పెత్తనం ఇస్తావో అది నీ జీవితం నాశనం అయ్యేటట్టు చేస్తుంది. పొరపాటును కూడా చాలామంది మనసుకే పెత్తనం ఇస్తారు కాబట్టి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటపడలేరు. ఎప్పుడైతే నువ్వు బుద్ధిగా ఆలోచన ఎప్పుడైతే చేస్తావో, నీ బుద్ధికి పెత్తనిస్తావో, అది కంపారిజన్ చేసి ఇది చేయడం నీకు నష్టం అని నీకు తెలియజెప్పడం వల్ల నువ్వు బ్యాడ్ హ్యాబిట్ని ఐడెంటిఫై చేస్తావు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ స్టెప్ను ఐడెంటిఫై అయ్యావు కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి వచ్చావు. నువ్వు బ్యాడ్ హ్యాబిట్ అని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావు. ఓకే, రైట్. ఇప్పుడు నీ మైండ్ ఏం చేస్తుందంటే ఎలా మానుకోవాలి, అది బ్యాడ్ హ్యాబిట్, నేను మానలేకపోతున్నాను, ఎలా మానుకోవాలి. ఇప్పుడు దానికి ఒక ప్రాసెస్. అది బ్యాడ్ హ్యాబిట్. నువ్వు సిగరెట్, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ నేను తీసుకున్నాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అది మైండ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సిగరెట్ తీసుకున్నాను.
సిగరెట్ తాగే వాళ్ళు మార్నింగ్ లేవగానే ఒక సిగరెట్ తాగుతారు, టిఫిన్ తర్వాత ఒక సిగరెట్ తాగుతారు, మధ్యాహ్నం ఒక సిగరెట్ తాగుతారు, బాగా అలవాటు వాళ్ళకి. లంచ్ తర్వాత ఒక సిగరెట్ తాగుతారు, ఈవినింగ్ ఒకటి తాగుతారు, నైట్ ఒకటి తాగుతారు. జనరల్గా ఈ డోసెస్ అన్నింటిలో కంటే మార్నింగ్ డోసేసి నైట్ డోసేసి పవర్ఫుల్. ఇవి వాళ్ళ యొక్క బలం, వాళ్ళు అధిగమించే బలం వచ్చిన తర్వాత ఈ లాస్ట్లో ఈ రెండు మానుకోవాలి. మిగతా ఈ మధ్యలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మధ్యలో అలవాటు ఏదైతే ఉందో ఈ వీక్ అలవాటు అనమాట. ఈ వీటికి బలాలు ఉండవు. ఈ మధ్యలో ఉన్న అలవాటు మధ్యాహ్నం సాయంత్రానికి వాటికి బలాలు ఉండవు. అవి మనం ఈజీగా అనుకోవచ్చు. ఎలా చెప్తాను. అప్పుడు నువ్వు ఏమనుకోవాలంటే ఈ రెండింటి మధ్యలో సిగరెట్ బదులుగా సిగరెట్ తాగితే నీకు 5 నిమిషాలు ఏ విధంగా అయితే నీకు సంతోషాన్ని ఇస్తుందో ఆ సిగరెట్ బదులుగా వేరే అలవాటును నువ్వు మార్చాలి. రీప్లేస్ విత్ ఎనదర్. అది నీకు అంతకు మించి సంతోషాన్ని ఇవ్వాలి, దాంతోపాటు ఈక్వల్ సంతోషాన్ని ఇవ్వాలి. అది ఒకసారి నువ్వు ట్రైల్ వేయాలి. ఒకసారి నువ్వు ట్రైల్ వేసి అది ఓకే అయిన తర్వాత అది నువ్వు నెక్స్ట్ డే దాన్ని ఒకవేళ నీకు అది అంత సాటిస్ఫాక్షన్ కాకపోతే వేరేది మార్చాలి. ఒకవేళ అంత నీకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు అది కొంచెం పోస్ట్ పోన్ చేయాలి నెక్స్ట్ డేకి. అలాగే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. ఒకరోజు ఇస్తూ ఒకరోజు అట్లాగా నీకు అలవాటు అయిన తర్వాత అప్పుడు దాన్ని 21 టైమ్స్ 21 డేస్ దాన్ని అదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే 21 డేస్ కంటిన్యూ చేస్తావో మన మైండ్కి ఏదైతే 21 డేస్ ఏదైతే పదే పదే చూసినా, పదే పదే తిన్నా, పదే పదే చేసినా 21 డేస్ మైండ్కి అదే అలవాటు అయిపోతుంది. అదే చేయాలేమో అని మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. మైండ్ అదే చేయాలని అనుకుంటుంది. సో మనం కొంతమంది మాలేసుకుంటారు 42 డేస్ అనేది. ఆ 42 డేస్ మాలేసేది దీని గురించి. ఎందుకంటే ఆ 42 రోజుల్లో కనీసం 21 డేస్ నిష్టగా కనుక ఉన్నా వాళ్ళ అలవాటు మానుకోగలుగుతారు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. కొంతమంది మానుకుంటారు కూడా, ఎందుకంటే కంటిన్యూగా అది దాని మీద ఆశ రాదనమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్లోది అది చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే కొంత అట్లా కాన్సిక్యూటివ్గా 2 రోజులు ఇస్తూ 2 రోజులు 3 రోజులు ఇస్తూ ఒకరోజు అట్లా గ్యాప్ డౌన్ చేసి 21 డేస్ కంటిన్యూ చేసిన తర్వాత అప్పుడు మీరు మధ్యలో 2 డోసేజీలు మనం మార్చుకోవచ్చు. 2 డోసేజీలు మొత్తం క్లియర్ చేసేయచ్చు. ఇప్పుడు మీకు మార్నింగ్ సిగరెట్ నైట్ సిగరెట్ మాత్రం మిగిలితే మధ్యలో ఇది ఎగిరిపోతాయి. సో ఇప్పుడు సేమ్ దీనికి కూడా ఇది ఎప్పుడైతే బాగా అలవాటైందో ఈ 21 డేస్ తర్వాత దాని మీద కూడా ప్రయోగించేయాలి 21 డేస్ తర్వాత. సో ఈ అలవాట్లో సెకండ్ స్టెప్ అనేది పొరపాటున 21 డేస్ మీరు కనుక ఒకరోజు మిస్ అయినా మళ్ళీ 21 డేస్ మళ్ళీ చేయాల్సిందే. అందుకనే సెకండ్ స్టెప్లో చాలామంది ఫెయిల్ అవుతారు. ఫస్ట్ స్టెప్లో మీ మనసు మిమ్మల్ని మోసం చేస్తుంది, అది మీరు గమనించాలి. మీ మనసు మిమ్మల్ని పక్కదో పట్టిస్తుంది, అది చాలా జాగ్రత్తగా గమనించి మీ బుద్ధితో మీరు ఆలోచన చేసి అది మీరు బ్యాడ్ హ్యాబిట్ అని కనిపెట్టగలిగితే ఫస్ట్ స్టెప్ని మీరు అధిగమిస్తారు. చాలామంది అది కూడా ఫెయిల్ అవుతారు. తర్వాత సెకండ్ స్టెప్ మీరు అలవాటుని ఏదైతే మీరు ఇస్తున్నారో రీప్లేస్ చేసినటువంటి అలవాటు ఒక మంచి పవర్ఫుల్ ఏదైతే మీరు సక్సెస్ వైపు వెళ్తారు. లేదు అది అంత సక్సెస్ లేకపోతే మీరు అనుకున్న రిజల్ట్, మీరు అనుకున్న సాటిస్ఫాక్షన్ ఆ రీప్లేస్ చేసినటువంటి ఏదైతే ఉందో అది ఇవ్వలేకపోతే ఇది ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మీరు రెండో పాయింట్ అధిగమిస్తే 75% మీరు అలవాటు మానుకున్నట్టే. లాస్ట్ టైం మళ్ళీ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆ అలవాటు ఎందుకు అయిందో ఆ పరిస్థితి నుంచి మీరు దూరంగా ఉండాలి. ఆ పరిస్థితుల మధ్య మీరు తిరగకుండా ఉండాలి. ఆ పరిస్థితులు కల్పించిన ఫ్రెండ్స్ దగ్గర తిరగకుండా ఉండాలి. ఏదైతే మీరు గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో అలవాటుగా చేసుకోండి. ఎవరైతే అలవాటు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళతో స్నేహం చేసుకోండి, వాళ్ళతో తిరగండి. అప్పుడు 100% అలవాటు మానుకోవడానికి వీలుంటుంది. ఇందులో మీరు సెకండ్ స్టెప్లో చాలామంది సెకండ్ స్టెప్లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సినిమాలో ఒక ఫ్యాక్షన్ సినిమాకి చిరంజీవి గారి డేట్స్ దొరకపోతే బాలకృష్ణ గారిని పెడతారు. పెట్టిన తర్వాత అది సినిమా హిట్ అవుతుంది, అది ఓకే. కానీ ఆ ఫ్యాక్షన్ సినిమాకి బాలకృష్ణ గారి బదులు వెంకటేష్ గారిని పెడితే సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకంటే వెంకటేష్ గారి ఫ్యామిలీ సినిమాలు బాగా పనికొస్తారు. సో
మీరు ఏదైతే రీప్లేస్ చేశారో అది దాని పవర్ అలా ఉండాలి. మీకు మంచి సాటిస్ఫాక్షన్ విధంగా ఉండాలి రీప్లేస్ చేసింది. అప్పుడు 100% సక్సెస్ సాధిస్తారు సెకండ్ స్టెప్లో. సో థర్డ్ స్టెప్ అనేది ఇప్పుడు మీరు అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది మీ ఫ్రెండ్స్ని, లేకపోతే మంచి ఫ్రెండ్స్ని అలవాటు చేసుకోవటం, మంచి బుక్స్ ఆ టైంలో మంచిగా దా మీరు తిరిగే పరిస్థితిని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమైనట్టుంది. అయితే ఈ అలవాటు చాలామంది మనం కొట్టుకెళ్తే ఒక 10 మందిలో 9 మంది సిగరెట్ తాగుతున్నారు, ఒక్కళ్ళే తాగట్లేదు. అంత ఎడిట్ అయిపోయారు ఈ ఒక డ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్కి అంతగా ఎడిట్ అయిపోయారు. సిగరెట్, కైని, గుట్కా ఇవన్నీ కూడా. ఇవి ఏంటంటే చాలామందికి 99%కి ఫస్ట్ స్టెప్పే తెలియదు. 99% వాళ్ళకి ఫస్ట్ స్టెప్పే వాళ్ళ హ్యాబిట్ని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి మనసు, బుద్ధి అంటే ఎందుకు తెలియదు. అసలు మనసు, బుద్ధి అనేది ఒక మనిషి ఆలోచన చేసేటప్పుడు రెండు వేరుగానే ఉంటాయి. ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే రెండు ఒకటవుతాయి. డెసిషన్ తీసుకునే ముందు చేయాలా వద్దా అని మనసు, బుద్ధి రెండు ఒక పోటీ పడుతూ ఉంటాయి. మీరు బుద్ధి కనుక విజయం సాధిస్తే మీరు మంచిగా తయారవుతారు. అదే మనసు కనుక దానిలో గెలిస్తే మీరు చెడిపోతారు. అందుకనే ఎప్పుడైనా సరే మీకు అవసరమైంది మీ మనసుకు నచ్చేలా చేయాలి. మీ మనసుకి ఇష్టమైంది మీకు నచ్చేలా మీరు చేయకూడదు. దానివల్ల ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. చాలామంది మనసు, బుద్ధి రెండు ఒకటే అనుకుంటారు, ఒకటి కాదు. ఇవి యాక్షన్లోకి దిగినప్పుడు మాత్రం రెండు ఒకటి ఉంటాయి, డెసిషన్లో మాత్రం వేరుగా ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ తెలియకే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్ని ఐడెంటిఫై చేయలేరు. సో ఇవి ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే తెలుస్తాయి. ప్రాక్టికల్గా అనుభవించిన తర్వాత మాత్రమే ఇవి తెలుస్తాయి. అందరూ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ మానుకోవాలని నా తపన. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. ఈ అవకాశం కల్పించిన ఇంపాక్ట్ టీమ్కి థ్యాంక్స్.